ఇప్పుడు దాకా మనం ఏం చూసాం చెప్పు? ఇప్పుడు డేటా షీట్ మనం చూస్తే డేటా షీట్ ఇప్పుడు దా చదివిన దాంట్లో మనకు ఏమేమి కనిపిస్తాయి పారామీటర్స్? గెయిన్ సార్, ఓపెన్ లూప్ గెయిన్, రెసిస్టెన్సెస్, ఓపెన్ లూప్ గెయిన్, ఆర్ఐడి బ్యాండ్విడ్త్. ఇన్పుట్, రెసిస్టెన్స్, ఆర్ అవుట్. బ్యాండ్విడ్త్ అంటే ఇన్ స్పెసిఫిక్ గా ఎఫ్యు, ఫుల్ యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ. ఎస్ సార్. ఇంకోటి ఇంకేం స్లీవ్ రేట్, మాట్లాడాం? స్లీవ్ రేట్, స్లీవ్ రేట్. ఓకే. ఇంకోటి వీసెట్, ప్లస్ ఆర్ మైనస్ వి సెట్. ఓకే. ఇంకోటి ఏంది? ఫుల్ పవర్ బ్యాండ్ విడ్త్. ఫుల్ పవర్ బ్యాండ్ విడ్త్ నేను చూసాం కదా పునీత్. యా, ఇంకోటి పునీత్ విఅవుట్ మ్యాక్స్. అదే కదా విఅవుట్ మ్యాక్స్. అది ఐనాట్ ప్లస్ ఆర్ మైనస్ ఐఅవుట్ సాచురేషన్, ఐనాట్ సాచురేషన్. మాక్సిమం అవుట్పుట్ కరెంట్ కూడా డెలివరీ, అది కూడా ఇది ఉంటుంది కదా, సోర్సింగ్ సింకింగ్. అంతేనా కదా? గుర్తుందా పునీత్ ఇది ఐనాట్ మ్యాక్స్? యా. ఇంకా పునీత్ ఇంకేం చూసాం? ఆఫ్సెట్ వోల్టేజ్ పునీత్. ఎస్ సార్, ఎస్ సార్. ఇస్ ఇట్ ఏమ్మా ఇది? ఆఫ్సెట్ వోల్టేజ్. ఇంకా పునీత్ ఎర్రర్స్ సార్. గెయిన్ ఎర్రర్ స్పెసిఫిక్ గా ఉండదు కదా. గెయిన్ ఎర్రర్ అనేది అది దీనిపైన డిపెండ్ అవుద్ది కదా. ఓపెన్ లూప్ గెయిన్ పైన అది ఇచ్చేసావు, అది కాదు. ఆఫ్సెట్ వోల్టేజ్. ఇంకా పునీత్ ఇంకేం మాట్లాడాం ఈరోజు? ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ యూ షుడ్ నో. అంతేనా పునీత్? ఎస్ సార్. ఓకే, ఫైన్. ఇప్పుడు చూద్దాం పునీత్. యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆఫ్సెట్స్ ఎందుకు వచ్చాయి? ఆఫ్సెట్ వోల్టేజెస్ మిస్ మ్యాచింగ్ అన్నాం. ఒకటి ఆఫ్సెట్ వోల్టేజ్ దేనివల్ల అంటే పునీత్ ఇది వీటీ మిస్ మ్యాచ్ వల్ల, అంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ మిస్ మ్యాచ్ వల్ల అయినా కావచ్చు. ఓకేనా పునీత్? డబ్ల్యూ/ఎల్ మిస్ మ్యాచ్ వల్ల, ప్రాసెస్ వేరియస్ పునీత్. ఇంకోటి సపోజ్ ఇదే ఆప్ యాంప్ బీజేటీ నుంచి చేసాం అనుకో పునీత్, బీజేటీ నుంచి. ఓకేనా పునీత్? బీటా వాల్యూస్ కాదు తొందర చూడు బీజేటీస్ నుంచి చూస్తే ఇది సమ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఇది తీసేమనుకో, ఇది ఆప్ యాంప్ది. ఇది బేస్ కదా పునీత్. ఇది బేస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ వాట్ సమ్ కరెంట్. ఇది ఆప్ యాంప్ యొక్క పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ అనుకుంటే దీస్ ఆర్ ఆల్సో వాట్ హ్యావింగ్ సమ్ కరెంట్స్, బేస్ కరెంట్స్. ఓకేనా? దీన్ని బయాస్ కరెంట్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు టూ థింగ్స్ మేము డిస్కస్ చేస్తున్నాం పునీత్. ఒకటి ఏంది ఆఫ్సెట్ వోల్టేజ్, ఇంకోటి ఏంటంటే బయాస్ కరెంట్స్. నువ్వు అడగొచ్చు బయాస్ కరెంట్స్ ఎలా సార్ ఫర్ బీజేటీ ఆప్ యాంప్స్ ఉన్నాయనుకో, ఆప్ యాంప్స్ ని ఎలా యూజ్ చేయొచ్చు పునీత్? యూజింగ్ వాట్? బీజేటీస్. ఇంకోటి ఏంటి పునీత్? యూజింగ్ మాస్ఫెట్. ఇక్కడ ఈ కరెంట్స్, ఇన్పుట్ కరెంట్స్ దేంట్లో ఉంటాయి పునీత్? బీజేటీ వల్ల, బీజేటీలో. సో థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ఆఫ్సెట్ వోల్టేజెస్ కానీ బయాస్ కరెంట్స్ కానీ దే ఆర్ ఆల్ కమ్స్ అండర్ డీసీ ఇంపర్ఫెక్షన్స్. ఇవి దేనివల్ల వచ్చినాయి? ఇవి డీసీ ఇంపర్ఫెక్షన్. దాని అర్థం ఏంటంటే పునీత్, we treat offset voltage as DC quantity. Yes sir. We treat these bias currents or offset currents, and offset currents కూడా అంటారు, offset bias currents. ఇది చెప్తాను నేను. దీన్ని కూడా ఎలా ట్రీట్ చేస్తాం పునీత్? యాజ్ DC quantities.
సో నేనేం చేశానంటే ఇక్కడ డీసీ ఇంపర్ఫెక్షన్స్ లో ఫస్ట్ వన్ ఆఫ్సెట్ వోల్టేజెస్ చూపించాను పునీత్ ఇక్కడ. ఓకేనా? Yes, sir. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పునీత్, స్టూడెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇలా తీసుకున్నాడు స్టూడెంట్, ఇఫ్ దిస్ ఈజ్ అన్ ఐడియల్ ఆప్ యాంప్. రాకేష్ చూస్తున్నావు? Sir. రాకేష్, Yes, sir. ఐడియల్ ఆప్ యాంప్ ఇది విఅవుట్. రాకేష్ ఇది కదా విఐడి. Yes, sir. ఈ రెండింటిని ఇలా టై చేసి గ్రౌండ్ చేసేసాను. విఐడి ఎంత రాకేష్ ఇక్కడ? 0, sir. సో వాట్ డూ యూ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? 0, sir. 0. అంతేనా కదా ఐడియల్ ఆప్ యాంప్ ఇది. Yes, sir. ఇప్పుడు రాకపోతే రాకేష్ ఇక్కడ ఒక There is రియల్ an ఆప్ యాంప్, offset. రియల్ ఆప్ యాంప్ తీసుకున్నాను రాకేష్ నేను ఇలా. Yes, sir. ఏ ఆప్ యాంప్? Real op amp. రియల్ ఆప్ యాంప్. ఇక్కడ కూడా ఏం చేశాను, ఇన్పుట్ ఏం చేశాను రాకేష్, రెండు టై చేసి గ్రౌండ్కి ఇచ్చేసాను. విపి మైనస్ విఎన్ ఎంత రాకేష్ ఇక్కడ? 0, sir. బట్ ఇక్కడ విఅవుట్ నాట్ ఈక్వల్ టు 0. ఇది తెలుసు మాకు. రీజన్ ఏంది రాకేష్? Offset, sir. ఆఫ్సెట్ వోల్టేజ్. రాకేష్ దీని అర్థమైంది, విఐడి 0 చేస్తున్నాము, ఏ టైమ్స్ విఐడి ఈజ్ ఈక్వల్ టు విఅవుట్. విఐడి 0 చేస్తా ఉన్నా కూడా ఇది ఫైనైట్ క్వాంటిటీ, సమ్ క్వాంటిటీ ఇది నాకు ఎందుకు 0 రావట్లేదు? ఇది క్వశ్చన్. అంతేనా రాకేష్? Yes, sir. అందుకే నేనేం చేశానంటే ఈ రియల్ ఆప్ యాంప్ ని మోడల్ చేస్తున్నాను చూడు. ఎలా మోడల్ చేస్తాను చూడు రాకేష్. ఇది దీని నుంచి ఒక 2 టెర్మినల్స్ బయటికి తీసాను రాకేష్. ఏ ఆప్ యాంప్ ఇది రాకేష్? Real op amp, sir. దిస్ ఈస్ హ్యావింగ్ వాట్ విత్ ఏముంది ఇది? Offset voltage. ఆఫ్సెట్ వోల్టేజ్ ఉంది. దీంట్లో నుంచి ఒక పార్ట్ తీసేస్తున్నాను రాకేష్. ఈ లోపల దీని లోపల మోడలింగ్ రాకేష్. ఇదేంది? జస్ట్ మోడలింగ్. ఇంకో ఆప్ యాంప్ డ్రా చేశాను ఈ మోడల్లో. దీని సిరీస్ లో ఒక బ్యాటరీ పెట్టుకున్నాను. ఓకే రాకేష్, అర్థమైందా? ఈ Yes, sir. ఆప్ యాంప్ ఏంటంటే రాకేష్, ఈ ఆప్ యాంప్ ఆఫ్సెట్ ఫ్రీ ఆప్ యాంప్. అర్థమైంది రాకేష్? దాని అర్థమైంది, ఈ ఆప్ యాంప్ కి ఆఫ్సెట్ లేదు. Yes, sir. ఇది సిరీస్ లో తీసుకొచ్చాను. ఈ బ్యాటరీని ఏమంటున్నాను? విఓఎస్. ఏం రాకేష్ ఇది? ఏ బ్యాటరీ ఇది? VOS. ఆఫ్సెట్ వోల్టేజ్ అన్నమాట. విఓఎస్ ఆఫ్సెట్. రాకేష్ ఇప్పుడు ఆలోచించు, ఎందువల్ల మనకు విఅవుట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తుందంటే స్టూడెంట్ ఏమనుకుంటున్నా, ఇది రాకేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆప్ యాంప్ ఇలా తీసుకుంటే లోపల బ్యాటరీ ఉంటుంది, ఇంకో ఆప్ యాంప్ ఉంటుందా? దాని అర్థం అదే? No, sir. Just modeling. మోడల్. అది మోడల్ చేస్తున్నాం. ఇలా ఎందుకు అంటే విఅవుట్ ఎందుకు 0 అవ్వట్లేదు అని చెప్పి. స్టూడెంట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు పునీత్, ఇక్కడ చూడు వీరబాబు, Yes, sir. ఇతను ఇక్కడ గ్రౌండ్ చేస్తున్నాడు. ఇక్కడ వీడికి ఏం కనిపిస్తుంది? విఐడి 0 అనుకుంటున్నాడు ఎక్స్టర్నల్లీ. అంతేనా వీరబాబు? Yes, sir. ఇప్పుడు చూడు, ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టెర్మినల్స్ చూడు ఎంత ఉంది? VOS విఓఎస్. బయట నేను చూస్తే ఏమనిపిస్తుంది? 0 అనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ గెటింగ్ వాట్ విఅవుట్. అది దేని నుంచి మోడల్ చేసాం వీరబాబు? అంటే ఒక ఆప్ యాంప్ సిరీస్ లో ఒక బ్యాటరీలో మోడల్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఐడియల్ ఆప్ యాంప్ విఐడి ఇలా 0, ఇక్కడ కూడా ఏందమ్మా విఐడి ఏమైంది? ఇక్కడ కూడా ఏమా ఇక్కడ కూడా విఐడి ఏంది? 0. But Vout is not equal to 0 because of what? Offset voltage. ఇదేంది? మోడలింగ్. ఏం చేస్తున్నామ్మా? మోడలింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఎలా మోడలింగ్ చేసాం చూడండి. ఒక రియల్ ఆప్ యాంప్ ఇలా ఉంది, దాని లోపల ఎలా పెడుతుందని ఇక్కడ పునీత్
ఒక ఆఫ్సెట్ ఫ్రీ ఆప్ ఫ్రీ ని op amp పెట్టాను. పాజిటివ్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కి సిరీస్ లో ఒక ఆఫ్సెట్ వోల్టేజ్ సోర్స్ తో మోడల్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఓకేనా పునీత్? ఎస్ సార్. ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే సపోజ్ విఓఎస్ 5 మిల్లీ వోల్ట్ ఉంది పునీత్. ఎంత ఉంది? 5 milli సార్. 5 మిల్లీ ఉంది. ఏ ఎంత ఉందంటే ఓపెన్ లూప్ గెయిన్ సపోజ్ 2000 ఉంది అనుకో. ఎంత ఉంది పునీత్? 2000. 2000. ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే ఇలా కనెక్ట్ చేస్తున్నాడు పునీత్. ఎస్ సార్. విఐడి 0 వచ్చేస్తుంది నాకు, విఔట్ 0 రావట్లేదే అని చూశాడు. విఔట్ 0 రావట్లా. ఎందుకంటే లోపల దీన్ని ఎలా మోడల్ చేశాను చూడు పునీత్. ఆఫ్సెట్ ఫ్రీ వోల్టేజ్. ఓకేనా పునీత్? ఇది ఎంత పునీత్? ఇది విఓఎస్ 5 millivolts సార్. 5 మిల్లీ. యాక్చువల్ విఐడి ఎంత పునీత్ ఇప్పుడు? 5 millivolts. 5 మిల్లీ. 5 మిల్లీ వోల్ట్ ఇంటూ ఏ ఎంత పునీత్? 2000. 2000. 10 volt. ఎంత పునీత్ విఔట్? 10 సార్. 10 volts. అది ఈ 10 వోల్ట్ ఎలా వస్తుంది అని చూస్తున్నాడు. అండ్ ఎలా వస్తుంది పునీత్? బికాస్ ఆఫ్ వాట్? ఆఫ్సెట్ వోల్టేజ్. ఆఫ్సెట్ వోల్టేజ్. అంతేనా పునీత్? అర్థమైందా? ఇది దిస్ ఇస్ ద వే ఐ హ్యావ్ మోడల్. ఇప్పుడు పునీత్ ఇప్పుడు సపోజ్ ఇలా ఉంటే సిచ్యువేషన్, ఒక ఆప్ యాంప్ తీసుకుని ఆఫ్సెట్ ఉంది. ఆప్ యాంప్ కి రియల్ ఆప్ యాంప్ లో ఆఫ్సెట్ ఉంటుంది. R1 R2 ఉంది పునీత్. ఎంత ఉంది? Yes. R1 R2. ఫస్ట్ ఆఫ్ ఆల్ పునీత్ ఇది వెళ్ళే ముందు ఇక్కడ నాకు స్టూడెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాడా? ఇన్పుట్ ఏమి వోల్టేజ్ ఇవ్వలేదు నేను. యూ సీ హియర్ ఐఎమ్ గెటింగ్ 10 వోల్ట్ మ్యాన్, దిస్ ఇస్ వెరీ గుడ్ రైట్. ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, డబ్బులు బాగా వస్తున్నాయి. ఇలా పునీత్ ఇది స్టూడెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాడా? నో సార్, ఎలా అవుద్ది అని ఆలోచిస్తాను సార్. ఇంకా రీజన్ ఏం చెప్పాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉండడం వల్ల ప్రాబ్లం ఏందని చెప్పి ఇప్పుడు ఇలా పెట్టాడు పునీత్. ఓకేనా? విఔట్ ఏమవుతుంది చెప్తారా? ఇక్కడ 0 కాదు పునీత్, దీని లోపల ఏముంది? ఇది ఆఫ్సెట్ వోల్టేజ్ ఉంటుంది కదా లోపల. ఎస్ సార్. దాన్ని ఇక్కడ నేను మోడల్ చేసుకుంటాను చూడు. విఔట్ ఏమైపోతుందంటే ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ 1 + R2/R1 టైమ్స్ విఇన్ ఎంత? విఓఎస్. అంటే ఆఫ్సెట్ వోల్టేజ్ ఇక్కడ యాంప్లిఫై వచ్చేసింది నీకు. ఓకేనా పునీత్? ఇది నువ్వు పెడుతున్నావా పునీత్? యాక్చువల్లీ నో సార్. ఎక్స్టర్నల్ నుంచి నువ్వు ఎటువంటి ఇన్పుట్ అప్లై చేయట్లేదు. R2 సపోజ్ 999 R1 ఉందనుకో, విఔట్ ఏమవుతుంది తెలుసా? 1000 టైమ్స్ విఓఎస్ అయిపోద్ది. ఎస్ సార్. హలో చెప్పరా? అంటే గెయిన్ అది ఐడియల్ ఆప్ యాంప్ కాదు కదా సార్, అంటే దానికి ఫినిట్ గెయిన్ ఉంది కదా. ఏది? ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఆ విఓఎస్ ఇన్ సిరీస్ విత్ అనుకున్నాం కదా. అంటే అలా నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను అంటే దీనికి విఓఎస్ ఉంది, మిగతా ఎక్స్పెక్ట్స్ లో ఇది ఐడియల్. ఓకే సార్. ప్రాబ్లం ఏంటంటే వీరబాబు, ఇప్పుడు నేను అన్ని నాన్ ఐడియల్స్ పెట్టాను అనుకో ఇక్కడ. ఎస్ సార్. అప్పుడు నేను ఈ ఎక్స్ప్రెషన్ తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది నాకు. A into VP minus VN మళ్ళీ ఇక్కడ ఆర్ఐడి, ఇక్కడ సపోజ్ ఆర్ఐడి పెట్టాను, సపోజ్ ఇక్కడ మళ్ళీ ఆర్ ఒకటి పెట్టాను అనుకో. సపోజ్ నేను ఇక్కడ డైరెక్ట్ గా ఈక్వేషన్ రాసుకోలేను. ఇలా నేను ఇలా అందుకే సింపుల్ గా మాట్లాడుతాను. అనాలిసిస్ కదా మీరు చేసుకోవచ్చు. నేనేమంటాను ఇక్కడ విఓఎస్ ఉంది, ఇక్కడ రిమైనింగ్ సెన్స్ లో
ఐడియల్ అంటే మిగిలిన మీరు ఐడియల్ అనుకో ఇక్కడ, ఓకేనా? ఏ ఐడియల్, రిమైనింగ్ సెన్స్ లో ఏ ఐడియల్ అంటే ఇన్పుట్ కరెంట్ అంతా ఇక్కడ 0. అర్థమైందా? ఇది Yes, sir. అవుట్పుట్ రెసిస్టెన్స్, అదే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇస్ ఇన్ఫినిటీ, ఇవంతా నార్మల్ థింగ్స్. ఇప్పుడు చూడు, నేనేమి ఇన్పుట్ అప్లై చేయలేదు పునీత్ ఇక్కడ. ఆల్రెడీ విఓట్ ఎంత ఉంది? 1 plus R2 1000 times VOS, sir. ఓకే పునీత్, ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ వీని అప్లై చేశాను అనుకో, Yes, sir. అవుట్పుట్ ఏమవుతుంది తెలుసా పునీత్ నాకు? 1000 times VOS ప్లస్ 1000 Plus times V. VINs. ఇప్పుడు స్టూడెంట్ డౌట్ వస్తుంది, ఈ అవుట్పుట్ వోల్టేజ్ VOS నుంచి వచ్చిందా లేకపోతే VIN నుంచి వచ్చిందా అని చెప్పి. అంతేనా Yes, కదా? sir. నువ్వు ఈ యాంప్లిఫికేషన్ నువ్వు ఎందుకు ఈ సర్క్యూట్ ని టై చేసావు? యూ వాంట్ టు యాంప్లిఫై VIN. ఇస్ ఇట్ ట్రూ? Yes, sir. యూ డోంట్ వాంట్ టు యాంప్లిఫై VOS. ఇది ఓకేనా? సో ది థింగ్ ఇస్ దట్ ఈ క్వాంటిటీ ఎంత తక్కువ అయితే అంత మంచిది, అంతేనా? Yes, sir. రాకేష్, అర్థమైందా ఇది? Yes, sir. సో నేను ఇక్కడ ఏం చేశాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఒక ఆప్ ని ఇలా మోడల్ చేసుకుంటున్నాం. ఎలా మోడల్ చేస్తున్నాను రాకేష్? ఈ రియల్ ఆప్ లో నుంచి ఆఫ్సెట్ వోల్టేజ్ ని బయటికి తీస్తున్నాను ఇలా మోడలింగ్ లో. ఇది VOS నొటేషన్. చూడు రాకేష్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ని సిరీస్ లో పెట్టి VOS పెడుతున్నాను. అంతేనా రాకేష్ ఇది? Yes, sir. ఓకే. సో దీని పైకి అంటే తర్వాత వస్తుంది దానికి. ఇక్కడ ఒకసారి ఇది నేను చెప్తాను. ఇది డ్రా ద ట్రాన్స్ఫర్, ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లం. ఇది దేంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం సెదరా స్మిత్ లో. డ్రా ద ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. వాట్ ఈస్ ఇట్? VOUT versus VID ఆఫ్ an op amp having A equal to 10 power 4 plus or minus VSAT equal to what? Plus or minus 10 volt and offset voltage ఎంతమ్మా? Plus 5 millivolt. The op amp model is shown in figure below. This is the op amp model. Op amp model showing offset voltage. చూడమ్మా, ఏం డ్రా చేయాలి ఇక్కడ? తేజ, ఆర్ యు దేర్? తేజ, ఉన్నారా మీరు? ఓకే. తేజశ్రీ, కావ్య, Yes, sir. కావ్య ఏం డ్రా చేయాలి? దీన్ని Characteristics of VOUT and VID, sir. ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయమన్నానమ్మా. అంతేనా Yes, sir. తేజ? అవి ఎలా డ్రా చేద్దాం ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్? Normally, without VID, saturating లేదు, జనరల్గా ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా డ్రా చేస్తున్నాను చూడండి. బేసికలీ వాట్ ఐ విల్ డూ, ఇది సిచ్యువేషన్ ఉంటే VID వేరియస్ వాల్యూస్ ఆఫ్ VID సబ్స్టిట్యూట్ చేస్తానమ్మా. చేసిన తర్వాత కరస్పాండింగ్ VOUT చూస్తాను. అంతేనా తేజ? హలో రాకేష్. Sir. సపోజ్ VID 0 పెట్టా అనుకో రాకేష్, అవుట్పుట్ ఎంత వస్తుంది? VOUT 50 A into VOS, sir. A ఇంటూ ఎందుకు రాకేష్? చూడు, డిఫరెన్స్ బిట్వీన్ VOUT ఏంది? నథింగ్ బట్ వాట్? A 10 power 4 times VP minus VN. అంతేనా కదా? Yes, sir. సో
యాక్చువల్లీ ఇది విపి మైనస్ విఎన్. విపి మైనస్ విఎన్ చెప్తావా రాకేష్? ఇది కేవీఎల్ లో ప్లస్ విఓఎస్ ప్లస్ విఏడి అంతేనా రాకేష్? ఇది ఎస్ సార్. ఇది ట్రూ రాకేష్? ఎంత వాల్యూ ఎంత? 5 మిల్లీ ఇంటూ ఇంటూ 10 to the 10 power పవర్ 4 ఎంత రాకేష్? ఇది 50 volts సార్. 50 వోల్ట్ వస్తుందా రాకేష్ అవుట్పుట్ వోల్టేజ్? రావాలి సార్, అంటే అవసరం రావాలా? అంటే ప్లస్ ఆర్ మైనస్ విసాట్ ప్లస్ 10. ఓకే సార్. ఎస్ సార్. మాక్సిమం అంతా ప్లస్ 10 వోల్ట్. ఓకే రాకేష్. ఎస్ అంటే విఐడి జీరోకి 10 ప్లస్ విసాట్. విఐడి పాజిటివ్ వైపు చూస్తాను అంటే ఎంత అంటే 1 మిల్లీ చూస్తాను, 1 మిల్లీ వోల్ట్. ఓకేనా రాకేష్? విఐడి అంటే ఎక్స్టర్నల్ గా ఎంత పెట్టాను రాకేష్? నేను విఐడి ఎంత పెడుతున్నాను? 1 మిల్లీ వోల్ట్స్. అప్పుడు విఅవుట్ ఏమవుతుంది రాకేష్? 10 సార్. ఈ ఇన్పుట్ ఆఫ్ ఆప్ యాంప్ దగ్గర ఎంత ఉంటుంది డిఫరెన్స్? 6 సార్. ప్లస్ 6 విఓఎస్ ప్లస్ విఐడి 1. అంతేనా కదా? Yes, సో sir. ప్లస్ 5 ప్లస్ 1 6 మిల్లీ ఇంటూ 10 పవర్ 4 ఎంత? 6 60 వోల్ట్ అంతేనా కదా? సో ఎంత వస్తుంది రాకేష్? ఇది 10 వస్తుంది. మళ్ళీ 10 అంటే ప్లస్ 2 మిల్లీ అయితే అప్పుడు 10 సార్. ఓకే. సో నెగిటివ్ సైడ్ వెళ్తున్నాను రాకేష్ నేను. ఎస్ సార్. అంటే విఐడి ఎప్పుడైతే మైనస్ 1 మిల్లీ అవుతుందో అప్పుడు అప్పుడు కూడా 10 సార్. 40 అవుతుంది. చూడు రాకేష్, నేను ఎలా చూపించాను ఇక్కడ గ్రాఫ్ లో ఒకసారి చూడు ఒకసారి. Yes, sir. విఐడి మిల్లీ వోల్ట్స్ లో ఉంది రాకేష్. ఇది నేను డ్రా చేస్తున్నాను. విఐడి 0 ఉన్నప్పుడు 10 వోల్ట్, విఐడి 1 మిల్లీ ఉన్నప్పుడు 10 వోల్ట్, 2 మిల్లీ ఉన్నప్పుడు 10 వోల్ట్, మైనస్ 1 మిల్లీ ఉన్నప్పుడు కూడా ఎంత రాకేష్? ఇది 10 వోల్ట్. 10 volts. రాకేష్ ఇది చూడు, వెన్ విఐడి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 మిల్లీ అప్పుడు ఎంత వద్దు రాకేష్? ఇది వెన్ విఐడి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 మిల్లీ విఔట్ ఏమవుతుందమ్మా? 10 sir. 10 పవర్ 4 ఇంటూ 5 మిల్లీ మైనస్ 4 మిల్లీ అంతేనా రాకేష్? ఇది Yes, sir. అప్పుడు ఎంత రాకేష్? ఇది విఔట్ 10 volts, sir. 10 వోల్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 10 వోల్ట్ అంతేనా రాకేష్? ఇది నాట్ మోర్ దాన్ Yes, sir. 10 వోల్ట్. రాకేష్ వెన్ విఐడి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 మిల్లీ అయితే రాకేష్ ఇక్కడ అప్పుడు 0 sir. విఔట్ ఎంత వస్తుంది? 0. 0. సో ఇక్కడ మార్క్ చేశాను చూసావా? మార్క్ చేశాను చూసావా రాకేష్? ఇది Yes, sir. విఐడి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 మిల్లీ ఉన్నప్పుడు రాకేష్ Minus 10 volts. మైనస్ 10 వోల్ట్స్ ఇది పెట్టాను. సో ఈ లైన్ ఎంత అంటే దీని స్లోప్ ఎంత అంటే రాకేష్? ఇది ఏ ఎంత? అది 10 పవర్ 4 వోల్ట్ పర్ వోల్ట్ అంతేనా రాకేష్? Yes, ఇది sir. రాకేష్ విఓఎస్ ఎంత? ప్లస్ 5 మిల్లీ. దీని ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా షిఫ్ట్ అయ్యాయి రాకేష్? టువర్డ్స్ ద లెఫ్ట్ అంతేనా Yes, కదా sir. రాకేష్? Yes. రాకేష్ విఓఎస్ 0 అయి ఉంటే అప్పుడు మనకి ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి సార్, అంటే పాస్ త్రూ ఆరిజిన్. ఇలా వస్తుంది అంతేనా రాకేష్? ఎస్ సార్. పునీత్, ఇస్ ఇట్ ట్రూ? అంతేనా వీరబాబు? అంతేనా? ఎస్ సార్. విఓఎస్ మైనస్ 5 మిల్లీ అయితే రాకేష్ పాజిటివ్ సైడ్ వెళ్తుంది సార్. రైట్ సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎంత రాకేష్? ఎంత ఉంటుంది ఇక్కడ? 5 volts సార్. వోల్ట్స్ కాదు, 5 మిల్లీ అంతేనా కదా? ఎస్ సార్. So this is what the transfer characteristics of what is it? Op amp. ఇప్పుడు చూడు రాకేష్, ఇది సర్క్యూట్ ఎలా పెడుతున్నాను? ఒక రియల్ ఆప్ యాంప్ ని విత్ ఆఫ్సెట్ ని ఇలా పెట్టాను రాకేష్ నేను. Yes, sir. బయట నుంచి am I applying any input externally from externally? No sir. No input is applied from
రాకేష్ ఏంది? ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. ఎక్స్టర్నల్లీ. ఇలా విఓఎస్ అప్లై చేశాను. ఇది నాన్ ఇన్వర్టింగ్ లో ఉంది. రాకేష్ రిమైనింగ్ సెన్స్ లో ఆప్ యాంప్ ఏంది? ఐడియల్, అంతేనా Yes, కదా? sir. సో ఇక్కడ ఏం అప్లై చేశాను రాకేష్ నేను? ఇదేంది? ఆఫ్సెట్, sir. ఆప్ యాంప్ మోడల్ యూజింగ్ ఆఫ్సెట్ వోల్టేజ్, అంతేనా కదా? Yes, sir. ఇంక్లూడింగ్ ఆఫ్సెట్ వోల్టేజ్. సో ఈ ఆప్ యాంప్ ఎలా మోడల్ చేసుకున్నాం రాకేష్ మేము, అంతేనా కదా? ఇందాక ఏం పెట్టాం? ప్లస్ దగ్గర రాకేష్ ఏం చేశాను? నాన్ ఇన్వర్టింగ్ దగ్గర ఇది ఒక VOS. మోడల్ చేసుకున్నాను. సో ఇది ఏ మెథడ్ లో ఉందమ్మా? ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, అంతేనా కదా? ఫార్మాట్ Yes, లో sir. ఉంది. సో ఐ నో ద డైరెక్ట్ ద ఫార్ములా ఏంది? 1 ప్లస్ R2 by R2 R1. by R1 టైమ్స్ విఇన్. విఇన్ ప్లస్ ఏముంది రాకేష్? VOS. పిఓఎస్. సో అవుట్పుట్ ఎంత వస్తుంది మనకు? R2 ఎంత? ఇఫ్ R2 999 టైమ్స్ R1, దెన్ విఅవుట్ ఎంత వచ్చిందమ్మా? 5 volts. 5 వోల్ట్. సో విఓఎస్ ని ఎలా ట్రీట్ చేస్తాం రాకేష్ ఇక్కడ? వి ట్రీట్ విఓఎస్ యాజ్ వాట్ రాకేష్, చెప్తావా? ఏ క్వాంటిటీ? DC quantity. అందుకే ముందే చెప్పాను, ఏందది? డిసి ఇంపర్ఫెక్షన్స్. DC impression. ఓకే. ఆఫ్సెట్ వోల్టేజ్ అని చెప్తా ఉంటే మనం మైండ్ లో ఏముండాలి? వి ట్రీట్ దట్ ఇట్ యాజ్ వాట్? DC imperfection. డిసి. యా. జనరల్ గా ఇది ఆఫ్సెట్ టిపికల్లీ ఎంత ఉంటుందంటే 1 మిల్లీ నుంచి 5 మిల్లీ దాకా ఉంటుంది. ఎంత ఉంటుంది రాకేష్ నార్మల్లీ? 1 milli to 5 millis. టిపికల్ గా ఎంత ఉంటుంది? సో రాకేష్ ఇది అంటే ఈ విఓఎస్ ఇక్కడ 1000 అంటే గెయిన్ టైమ్స్ ఇలా మల్టిప్లై రావడం, ఇస్ ఇట్ ఏ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్? Bad things, sir. బ్యాడ్ థింగ్. అంటే ఇది సో రాకేష్ ఇది ఎలా డిక్రీజ్ చేయొచ్చు చెప్పు? నీ కామన్ సెన్స్ చెప్పు, ఎలా డిక్రీజ్ చేయొచ్చు? ఈ ఎక్స్ప్రెషన్ నుంచి చెప్పు రాకేష్. R2 by 1 ఉంది, 1 నీ చేతిలో లేదు, తీసేయి. R2 by R1 ఉంది రాకేష్. -1, sir. R1 ఎక్కువ వాల్యూ వెళ్తాయి. R1 ని ఎక్కువ వాల్యూ పెట్టొచ్చు. R1 ఎక్కువ అంటే R1 ని 0 చేయొచ్చా? అంటే ఎలా అంటే నేను చెప్పేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియల్ ఆప్ యాంప్, ఇది పెట్టుంటే ఇది ఎంత వచ్చింది మనకు? విఅవుట్ 1 ప్లస్ R2 by R1 టైమ్స్ విఓఎస్. ఓకే, విఓఎస్ డిసి. నేను సిరీస్ లో కెపాసిటెన్స్ పెట్టాను ఇక్కడ. పునీత్ ఏం పెట్టాను రాకేష్? Capacitor, sir. కెపాసిటెన్స్. ఇప్పుడు డిసి వైజ్ ఇది ఫార్ములా ఏమవుతుంది జనరల్ గా? 1 ప్లస్ R2 by Z1. ఇప్పుడు Z1 ఏంది? R1 ప్లస్ 1 by S. సిరీస్ 1 by SC. ఈ ఇన్పుట్ విఓఎస్ ఏంది? డిసి కదా. అప్పుడు 1 by SC ఏమవుతుంది? Infinity అవుతుంది, sir. డిసికి క్యాప్ ఓపెన్ అయిపోద్ది కదా. Yes, sir. అప్పుడు ఈ పార్ట్ మొత్తం ఏమైపోతుంది? ఈ పార్ట్ Infinity, sir. ఈ పార్ట్ ఇన్ఫినిటీ అయితే 1 ప్లస్ R2 by ఇన్ఫినిటీ ఎంత? 0, sir. 1 ఉంటుంది కదా పక్కన. Yes, sir. 1 ఉంటుంది, sir. సో ఇలా కరెక్ట్ చేసాను. కెపాసిటర్ ఎందుకు తీసుకొచ్చాను చూడండి. కెపాసిటర్ పెట్టడం వల్ల ఏమైందంటే విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ R2 by R1 ప్లస్ ఇది ఫర్ డిసి. సి ఏమవుతుంది? ఓపెన్ సర్క్యూట్, అంతేనా కదా? Yes, sir. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు 1 ప్లస్ R2 by what is it? 1 ప్లస్ R2 by ఇన్ఫినిటీ. సో what is it? విఅవుట్ ఈక్వల్ టు VOS. విఓఎస్, అంతేనా కదా? సో ఇప్పుడు ఈ సర్క్యూట్ లో చూడు,
ఇక్కడైతే యాంప్లిఫై వచ్చింది 1+R2/R1 టైమ్స్ విఓఎస్ వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? జస్ట్ జస్ట్ విఓఎస్ వచ్చింది. విఓఎస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు గమనించు, విఓఎస్ మిల్లీ వర్డ్స్లో ఉంటుంది. ఇక్కడ R2 చాలా హ్యూజ్ వాల్యూ ఉందనుకో, అవుట్పుట్ నీకు దేంట్లో వచ్చేసింది? 1+R2/R1 వోల్ట్స్లో వచ్చింది. అంతేనా కదమ్మా? ఎస్ సార్. ఇప్పుడు విఓట్ జస్ట్ విఓఎస్ లో వస్తే దేంట్లో వస్తుంది? విఓట్ మిల్లీ వోల్ట్స్ లో వస్తుంది సార్. మిల్లీ వోల్ట్స్ లో వస్తుంది. ఇస్ దిస్ ఓకేనా? అర్థమైందా ఇది? ఎస్ సార్. సో నువ్వు కనెక్షన్ ఇచ్చావు కదా సి, ఆ సి విఓఎస్ కి డిసి కదా, అది ఇలా అనిపిస్తుంది. అందుకు డిసి కాబట్టి ఏమా సి ఓపెన్ అయిపోయింది, సిరీస్ లో R1 ఉంది. అందుకే నీకు విఓట్ ఏమైపోయిందమ్మా ఇక్కడ? విఓఎస్ సార్. విఓఎస్. సో ఈ సి ఇంక్లూజన్ వల్ల ప్రాబ్లం ఏందో ఇప్పుడు చూద్దాం. ఇది నాన్ ఇన్వర్టింగ్ ఫార్మాట్ 1+R2/Z1 ఇక్కడ, అంతేనా కదా? ఇది Z1 ఏంది? R1 + 1/SC. 1/SC. చెప్పండి అమ్మా. సో ఇది నువ్వు గమనిస్తే డిసి దగ్గర ఏమవుతుందమ్మా? VOUT/VIN 1 సార్. 1 ఇందాక చూసాం. ఎస్ ఇన్ఫినిటీ ఏసీ దగ్గర ఏమవుతుంది? హై ఫ్రీక్వెన్సీ 1/SC ఏమవుతుంది? 0 అయిపోద్ది. 0 అయిపోతుంది. అప్పుడు గెయిన్ ఎంత అవుతుంది? 1+R2/R1 సార్. ఇది ఏ క్యారెక్టరిస్టిక్స్ మా? ఇది హై పాస్ సార్. హై పాస్. అంటే ఈ యాంప్లిఫైర్ని నేను తీసుకుంటే, అంటే ఆఫ్సెట్ వోల్టేజ్ని రెడ్యూస్ చేయడానికి వెళ్తే నేను ఏం చూస్తున్నానంటే లోవర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఐఎమ్ నాట్ నోటీసింగ్ అ గెయిన్, అంతేనా కదా? హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర నేను ఏం చూస్తున్నాను? గెయిన్ చూస్తున్నాను. దట్ ఈస్ అ లిమిటేషన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి దీంట్లో? చూడు, ద ప్రెసెన్స్ ఆఫ్ సి విల్ నాట్ amplify the VOS, but the frequency response at low frequencies will be affected. So this gives what? హై పాస్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్. High pass filter characteristics. అర్థమైందా చెప్పింది? హలో, Yes, sir. what is the purpose of bringing this capacitor here in series with R1 in order to reduce what? VOS, DC imperfections to reduce. Yeah. Here the next thing here, ఇంకో విషయం ఏంటంటే ఆఫ్సెట్ ని ఎలా ట్రిమ్ చేయాలంటే అది ఇప్పుడు చూడమ్మా, రాకేష్ సార్, క్లోజ్ లూప్ గెయిన్ ఎంత రాకేష్ దీనికి? 1000 VID. 1000 VID, అంతేనా రాకేష్? Yes, sir.
సో రాకేష్ 1 మిల్లీ వోల్ట్ అప్లై చేశాను రాకేష్, విఇన్ అవుట్పుట్ ఎంత వస్తుంది నాకు? 1 వోల్ట్ సార్. ఎంత వస్తుంది? 1 వోల్ట్. ఓకే ఫైన్. వోల్ట్స్. విఇన్ 5 మిల్లీ అప్లై చేశాను రాకేష్ నేను, ఓకేనా? Yes, విఓట్ ఎంత వస్తుంది చెప్తారా 6 వోల్ట్స్. 6 volts. రాకేష్? ఇదే ప్రాబ్లమ్ ఇక్కడ. ఈ ఆప్-యాంప్కి ఏముంది? VOS. ఆఫ్సెట్ కూడా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ విని 0 చేసాను అనుకో రాకేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవుట్పుట్ ఎంత వస్తుంది? 1 volt. అర్థమవుతుంది రాకేష్ చెప్పింది? సార్ VOS అనుకోలేదు సార్. ఈ ఆప్-యాంప్కి విఓఎస్ కూడా ఉంది రాకేష్. ఇక్కడ ఎంత ఉంది? 1 మిల్లీ వోల్ట్ సార్. సో 1 మిల్లీ వోల్ట్ బికాస్ ఆఫ్ అంటే 1 ప్లస్ R2/R1 టైమ్స్ విఓఎస్ ప్లస్ 1 ప్లస్ R2/R1 టైమ్స్ రాకేష్ PID సార్. విఇన్ మా. ఎస్ సార్. అప్పుడు విఓట్ ఏమొస్తుంది? 1 ప్లస్ R2/R1 1000 టైమ్స్ విఓఎస్ ప్లస్ 1000 టైమ్స్ VIN. విఇన్. ఇప్పుడు స్టూడెంట్కి ఐడియా లేదు ఈ విఓఎస్, అది విఓఎస్ కనిపించదు కదా జనరల్గా. సో విఓట్ అతను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు రాకేష్? జనరల్గా ఎక్స్పెక్టెడ్ ఎంత? 5 వోల్ట్స్ 5 సార్. volt. 1000 టైమ్స్ 5 మిల్లీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, అంటే 5 వోల్ట్. అతనికి ఎంత వస్తుంది రాకేష్ ఇక్కడ? 6 వోల్ట్స్ సార్. ఈ దేని నుంచి వచ్చింది అది తెలియట్లేదు అతనికి. ఇంకా సపోజ్ ఇది 5 మిల్లీ, సపోజ్ ఇది చూడు, ఇది 0.5 మిల్లీ వోల్ట్ ఉందనుకో, లేకపోతే 1 మిల్లీ వోల్ట్ ఉందనుకో రాకేష్, అర్థమైందా? ఎస్ సార్. 1 మిల్లీ వోల్ట్ ఉంటే ఎంత ఉంటుంది? ఎంత 2 వస్తుంది volts. అవుట్పుట్? రావాల్సింది 1, వచ్చింది మనకి Yes, ఎంత? 2 వోల్ట్స్. ఆఫ్సెట్ నుంచి వస్తుందా, దేని నుంచి వస్తుందో తెలియట్లేదు మనకు. అర్థమైందా ఇది? ఎస్ సార్. అవుట్పుట్ 2 clear. వోల్ట్స్. సారీ అవుట్పుట్ 2 వోల్ట్స్ వస్తుంది, రైట్. అవుట్పుట్ 2 వోల్ట్స్. సో అందుకే ఈ పవర్ మేము ఏం చేస్తామా, రెడ్యూస్ చేయడానికి చూస్తాం. ఇస్ ఇట్ ఓకే? ఎస్ సార్. ఎందుకు? అవుట్పుట్ దేనిపైన డిపెండ్ అవ్వాలి? ఇన్పుట్ పైన, అంతేనా కదా? Yes, మేమే ఇన్పుట్ ఇవ్వలేదు, అవుట్పుట్ ఆర్ గెటింగ్. అంతే, అవుట్పుట్ నుంచి వచ్చిందా ఇన్పుట్ నుంచి వచ్చింది అది? యు గాట్ మై పాయింట్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఎస్ సార్. మనం మోడలింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, దీనికి ఇంకో సిరీస్లో ఏం పెడతాము, ఇది అప్లై చేస్తున్నాం మనం. అంతేనా వీరబాబు? ఎస్ సార్. సో దిస్ ఇస్ ఇట్. సో ఇది అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ ఏం పెట్టాము, సి పెట్టాము. ఇక్కడ సి పెడుతుంటే ఏమవుతుంది వీరబాబు, మళ్ళీ లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర గెయిన్ రావట్లా, అంతేనా? ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్ సార్. ఓకే, దిస్ ఈస్ వాట్ వన్ డ్రాబ్యాక్ ఇది ఈ సర్క్యూట్లో. బట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఏం చేస్తుంది, తగ్గిస్తుంది, అంతేనా వీరబాబు? ఎస్ సార్. నెక్స్ట్ థింగ్ హియర్, వీరబాబు క్వశ్చన్ ఇక్కడ,
What is the maximum peak voltage applied? 7 milli. Without clipping. Without clipping of V out. చెప్తారా ఇది? 7 milli, sir. 7 మిల్లీ అంట. రాకేష్ ఎలా చేద్దాం? సార్ Vout is equal to 1000 VOS plus 1000 Vin కదా సార్. సో నార్మల్లీ Vmax is Vout ఏమవుతుంది? ఇది నాన్ ఇన్వర్టింగ్ కాబట్టి Vout by Vin ఈక్వల్ టు 1 ప్లస్ R2 by R1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1000. అంతేనమ్మా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ చెప్పు. Vout offset find చేయండి. సార్ వీన్ జస్ట్ 0 పెట్టాం రాకేష్, ఇక్కడ ఏం అప్లై చేయలేదు అనుకో. అవుట్పుట్ వోల్టేజ్ ఎంత రాకేష్? +3. 3 volts. ఆల్రెడీ ఇది ఎక్కడికి ఉంది రాకేష్? ఇది 3 volts దగ్గరకు ఉంది. మ్యాక్సిమం ఎంత వెళ్తుంది రాకేష్? 10 సార్, ప్లస్ 10 volts. నెక్స్ట్ 10 volts వెళ్ళడానికి వీన్ ఎంత ఉండాలి అని చూస్తున్నాం, అంతేనా కదా? ఇక్కడ ఎస్ సార్. విఓఎస్ అంతా 3 మిల్లీ. ఈ విఓట్ ఏందమ్మా? 1 ప్లస్ R2 by R1 టైమ్స్ విఓఎస్, అంతేనమ్మా? ఎస్ సార్. సో విఎం చెప్తావమ్మా? సార్ Vout max equal to 1000 times VOS plus 1000 times Vin అని రాయండి సార్. అప్పుడు అలా దాని నుంచి VM ఫైండ్ చేయొచ్చు. ఎస్. సో కరెక్ట్గా మోడల్ చేసుకుంటే ఇంతేనా వీరబాబు? ఎస్ సార్. చూడండి ఇప్పుడు విఅవుట్ ఏమవుతుంది? 1 ప్లస్ R2 by R1 టైమ్స్ VOS ప్లస్ వాట్ ఇస్ ఇట్? Vin of t. సో ఇది ప్లస్ Vsat ఎప్పుడు అవుద్ది? Vin VM అయినప్పుడు సార్. 1000 టైమ్స్ 3 మిల్లీ ప్లస్ ఇదేందమ్మా? విఎం మ్యాక్స్, అంతేనా కదా? VMఏ కదా సార్, VM max. మాక్సిమం వాల్యూ ఇదే కదా, ఎంత విఎం అప్లై చేయొచ్చు అని చెప్పి. ఓకే సార్. పీక్ వాల్యూ కదా ఇది? VM అంటేనే పీక్ కదా సార్, మళ్ళీ మీరు VM max అని రాశారు కదా. పీక్ వాల్యూ ఎంతనే కావచ్చు కదా, దానికంటే ఎక్కువ పోకూడదుగా. ఓకే ఓకే సార్. విఎం మ్యాక్స్. సో ఇది ప్లస్ Vsat అంటే 10 volt by 1000 ఈక్వల్ టు 3 మిల్లీ ప్లస్ విఎం మ్యాక్స్. దిస్ ఇంప్లైస్ విఎం మ్యాక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 7 మిల్లీ వోల్ట్. 7 మిల్లీ వోల్ట్ కంటే ఎక్కువ పోతే ఏమవుతుందమ్మా? ఇక్కడ క్లిప్ అవుతుంది సార్, అవుతుంది. క్లిప్ అయిపోతుంది. You got my point, what I'm saying here. ఎస్ సార్. పునీత్ అర్థమైందా ఇది? ఎస్ సార్. నెక్స్ట్ ఏంటంటే
ఇన్పుట్ బయాస్ కరెంట్స్ అండ్ ఆఫ్సెట్ కరెంట్స్. ఇందాక చెప్పాము బయాస్ కరెంట్స్ అంటే ఆప్ యాంప్ ని సపోజ్ ఐ కెన్ బేసికల్లీ మ్యానుఫ్యాక్చర్ డిజైన్ యూజింగ్ వాట్ బీజేటీ ఇంక్లూడింగ్ బీజేటీ ఇంక్లూడింగ్ MOSFET ఆల్సో. బట్ ఇఫ్ ఐ ట్రై టు include it, I mean design it using BJT, so definitely this two input terminals, this is non-inverting and inverting terminals, both are what going towards what base. So so the base will definitely what they do conduct some current. So I have modeled this currents as IB1 and IB2. So దీన్నే suppose మన commercially available op amp అయింది MUS741 op amp. అందుకే ఇన్పుట్ బయాస్ కరెంట్ ఎలా రాస్తారు చూడండి. ఇన్పుట్ బయాస్ కరెంట్ IB is equal to can be written as IB1 అంటే యావరేజ్ ఆఫ్ వాట్ దిస్ టూ ని ఇన్పుట్ బయాస్ కరెంట్స్ అన్నాం. వాట్ ఆర్ ద బయాస్ కరెంట్స్? దీస్ ఆర్ ద బయాస్ కరెంట్స్ IB1, IB2. ఆఫ్సెట్ కరెంట్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ఈజ్ వాట్ ఆఫ్సెట్ కరెంట్ IOS. దాని ఎలా రాసామ్మా? మోడ్ ఆఫ్ IB1 మైనస్ IB2. ఇప్పుడు డేటా షీట్ చూస్తే పునీత్, డేటా షీట్ లో ఇది కూడా ఉంటుంది. ఏంది? ఆఫ్సెట్ వోల్టేజ్ తో పాటు నీకేముంటుంది పునీత్? ఇన్పుట్ బయాస్ కరెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. ఇది దేనికమ్మా? ఇది బీజేటీ కౌంటర్ పార్ట్స్ కి, బీజేటీస్ తో చేస్తుంటే ఆప్ యాంప్. మనం లోపల సర్క్యూట్ డయాగ్రామ్ చూడట్లా, జస్ట్ ఆప్ యాంప్ యాజ్ ఎ బ్లాక్ చూస్తున్నాం, అంతేనా కదా? దీని లోపల ఏముంది? సర్క్యూట్. If it is designed using this op amp design using BJTs, then you see this IB and IOS also. So typical గా వాల్యూస్ ఏంటంటే IB కి అంటే ఇన్పుట్ బయాస్ కరెంట్ 100 నానోస్ ఉంటుంది, నానో ఆంపియర్స్. IOS, వాట్ ఈస్ IOS? ఆఫ్సెట్ కరెంట్ అయితే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ కి 10 నానో. పునీత్ కామన్ సెన్స్ గా చెప్పు, IOS ఎందుకు తక్కువ వచ్చింది, ఇది ఎందుకు ఎక్కువ వచ్చింది? IOS తక్కువ ఉండాలి కదా సార్ మనకు. ఎక్స్ప్రెషన్ నుంచి డిఫరెన్స్ అందుకనే తక్కువ. ఈ రెండేందమ్మా? డిఫరెన్సే కదా ఇది. అందువల్ల ఇదన్నమాట. సో ఇప్పుడు చెప్పు పునీత్, ఇఫ్ సచ్ అన్ ఆప్ యాంప్, ఇందాకైతే ఎలా మోడల్ చేసాము? వోల్టేజ్ సోర్స్ తో మోడల్ చేసాము, అంతేనా కదా? ఆఫ్సెట్ వోల్టేజ్ ని, VBOS ని. ఇప్పుడు ఏంటంటే ఈ బయాస్ కరెంట్స్ ఉండే ఆప్ యాంప్ ని సర్క్యూట్ లో పెట్టారనుకో పునీత్, ఇలా సర్క్యూట్ లో ఈ ఆప్ యాంప్ ని ఇలా కరెంట్ అంటే పునీత్ రిమైనింగ్ వైజ్ ఏమవుతుంది? ఇది ఏం పునీత్? ఇది ఐడియల్. ఐడియా సార్. ఓకేనా? ఇలా పెట్టడం వల్ల నీకు ఈ IB1, IB2 వల్ల నీకు యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ Vout పునీత్. Yes sir. No, my question is, so you feel really happy in this case if your Vout is more? Less. ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? IB1 కేసులో ఎక్కువే ఉండాలి సార్. IB1 కంటే ఆఫ్సెట్ తక్కువ ఉండాలి సార్, మామూలుగా ఎక్కువ ఉండాలి సార్. ఆఫ్సెట్ నుంచి వచ్చింది రిజల్ట్ ఉంటుంది చూసావు అవుట్పుట్ దగ్గర, అది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? Vout తక్కువ ఉండాలి సార్. తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలి అంటే పునీత్ నువ్వు ఆలోచించు, ఎలా ఉంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పునీత్, ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఉంది, ఐడియల్ ఆప్ యాంప్ కాబట్టి. సో వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ పునీత్ హియర్, అంతేనా కదా? పాజిటివ్ టెర్మినల్ ఇస్ కనెక్టెడ్ టు 0. That's why the negative terminal is also what? Here VN is all what? 0. So no current flows through what Puneet here? R1. So the entire IB1 will flow through what Puneet? R2 sir. R2. So the drop across R2 is nothing but IB1 times Puneet R2. Antena? Yes sir. So therefore Vout is equal to nothing but IB1 times R2 plus this voltage. ఈ voltage అంతా 0. So Vout ఎంత పునీత్? IB1 times R2. So పునీత్ ఇది ఆలోచించు, సపోజ్ IB1 is equal to IB2 ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇది ఎంత దేనికి ఈక్వల్ అవుతుంది?
IB, sir. ఐబి. ఓకే, ఇఫ్ IB1 ఈక్వల్ టు IB2 ఈక్వల్ టు, సో విఅవుట్ ఏముంది నీకు చెప్పు ఇక్కడ. విఅవుట్ IB1 టైమ్స్ R2. R2 ఉంది. IB1 టైమ్స్ R2 అంటే అంటే IB టైమ్స్ R2 కదా అది కూడా. Yes, sir. ఇప్పుడు చూడు, ఈ 100 నానో ఏమైంది ఇక్కడ? ఈ 100 నానో ఎక్కువ అంటే ఇది IOS టైమ్స్ R2 అయి ఉంటే బాగుండేదా, IB టైమ్స్ R2 అయితే బాగుండేదా? IOS times R2. ఎందుకు పునీత్? IOS వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి, అంతేనా కదా? Yes, sir. Yes, sir. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ, హౌ కెన్ ఐ రెడ్యూస్ దిస్ Vout బికాస్ ఆఫ్ దిస్ బయాస్ కరెంట్స్. ఇఫ్ IB1 ఈక్వల్ టు IB2 ఈక్వల్ టు IB, Vout ఏమవుతుంది పునీత్ ఇక్కడ? IB టైమ్స్ R2, sir. R2. సో హౌ కెన్ ఐ రెడ్యూస్? నేను ఎందుకు చేస్తున్నానంటే పునీత్ ఇక్కడ, నేను ఒక రెసిస్టర్ R3 అని పెట్టాను పునీత్ సిరీస్లో, పాజిటివ్ టెర్మినల్ నుంచి. Yes, sir. గమనించు ఇక్కడ. ఓకేనా పునీత్ ఇది? Yes, sir. పునీత్ అప్పుడు ఈ నోడ్ వోల్టేజ్ ఏమవుతుంది? The current times resistors R3. ఈ కరెంట్ అంతా ఇటువైపు ఫ్లో అయితే కరెంట్ అంతా -IB2 అవుతుంది. సో ఈ కరెంట్ Minus అంతా, IB2 times R3, sir. ఈ కరెంట్ -IB2, సో -IB2 టైమ్స్ R3. సో ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఉంది కాబట్టి ఆపాం. పునీత్ చెప్తావా? వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ Virtual అయ్యి short. అక్కడ VN దగ్గర కూడా -IB2 టైమ్స్ R3. సో హియర్ ఐఎమ్ అప్లయింగ్ KCL at VN అమ్మా. ఒక కరెంట్ ఏంటంటే IB1, ఇంకో కరెంట్ ఏంటంటే ఈ కరెంట్. ఏం కరెంట్ ఇది? -IB2 టైమ్స్ R3 R3 minus Vout Vout by బై R2. ఇంకో కరెంట్ ఏంది? -IB2 టైమ్స్ R3 మైనస్ 0 బై R1, sir. R1. ఆల్ ద 3 కరెంట్స్ లీవింగ్ అనుకుని నేను రాస్తున్నాను పునీత్ ఇక్కడ. ఓకేనా పునీత్? సో Vout ని ఇక్కడ నేను సపరేట్ తీసుకున్నాను పునీత్, Vout బై R2. సో పునీత్ ఇలా వచ్చింది నాకు ఎక్స్ప్రెషన్. IB1 ఇది, IB2 ఇక్కడ పార్ట్ ఉంది, ఇక్కడ కూడా పార్ట్ ఉంది. -IB2 టైమ్స్ R3 అనే ఫ్యాక్టర్ ని పక్కకు తీసుకున్నాను పునీత్ నేను. Yes, sir. ఇప్పుడు గమనించు, దీన్ని ఎలా రాసుకోవచ్చు? IB1 మైనస్ IB2 టైమ్స్ R3. దీన్ని ఎలా రాయొచ్చు పునీత్? కింద R1 ప్లస్ R2 బై R1 R2. R1. పునీత్ ఏం చేస్తున్నాను ఇక్కడ? ఇఫ్ IB1 ఈక్వల్ టు IB2, దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? IB. IB, sir. దెన్ ఐ కెన్ టేక్ అవుట్ వాట్ హియర్? IB1 IB2 ని IB IB గా లాగేయచ్చు. ఓకేనా పునీత్? ఈ R2 ని ఇక్కడ తీసుకెళ్తున్నాను ఇంటూ. సో 1 మైనస్ R3 డివైడెడ్ బై ఈ పార్ట్ ఏమవుతుంది పునీత్? R1 ప్యారల్ R2 ఏమవుతుంది? R1 R2 by R1 plus R2, sir. ఇలా వచ్చింది పునీత్. ఇప్పుడు చూడు, ఇఫ్ R3 ఈజ్ ఈక్వల్ టు R1 ప్యారల్ R2, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అవుతుంది? 0. 0. సో ఇఫ్ ఐ కేర్ఫుల్లీ కీప్ R3 వాల్యూ ఎంత పెట్టానంటే పునీత్, R1 ప్యారల్ వాట్? R2. ఈ బయాస్ కరెంట్స్ నుంచి వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది చూసావా, Yes, sir. దాన్ని ఎంత పెట్టచ్చు పునీత్? సార్ Vout ఈజ్ ఈక్వల్ టు IB R2 ఎలా వచ్చింది సార్? అంటే IB ఇంటూ R2 రాదు కదా. ఇక్కడ Vout ఉంది కదా కింద, Vout బై R2. ఈ R2 అటు తీసుకెళ్ళాను. ఓకే ఓకే సార్. ఓకేనా? ఇది అర్థమైందా ఇది? సరే సార్, అది చూడలేదు. ఓకే, ఇప్పుడు ఒక సర్క్యూట్ చూపిస్తాను, దాంట్లో Vout ఎలా 0 చేయాలి చెప్పండి. ఈ సర్క్యూట్ R3 ఎంత పెడితే Vout 0 అవుతుంది? ఎలా చెప్తాం? అంటే ఇన్ఫినిట్ అంటే R1 ప్యారల్ R2 ఈక్వల్ టు R3 కదా సార్. అంటే R1 ఇన్ఫినిటీ పెట్టాలి. లేదు, ఇక్కడ చూడాలంటే R3 ఈక్వల్ టు R1 దిస్ వన్ ప్యారలల్ దిస్ థింగ్, అంతేనా కదా? అంటే ఏంటంటే R3 ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ Vout ఈక్వల్ టు 0, R3 should be equal to the DC resistance seen into
into the inverting terminal. చూడు, ఇటు నుంచి చూస్తే డీసీకి ఏమొస్తుందమ్మా? డీసీ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ కదా, కెపాసిటర్ ఓపెన్ అయిపోయింది కదా. ఎస్ సార్. హలో, ఇటు నుంచి చూస్తే విఅవుట్ 0 ఉన్నప్పుడు ఇటు నుంచి చూస్తే ఎంత ఇది? ఈ రెసిస్టెన్స్ ఎంత? R2 ఎంత? R2 కదా. సో దట్స్ వై Yes, sir. R3 is equal to what? R2. ఈ R3 నేను అంత ముందు కూడా మీకు ప్రాబ్లం చెప్పాను. ఆ ప్రాబ్లం ఏంటంటే అసైన్మెంట్ ప్రాబ్లం ఇచ్చున్నాను. ఇది R2 R1. పునీత్ విఅవుట్ ఏంది పునీత్ ఇక్కడ? -R2/R1. ఓకే, టైమ్స్ Vin సార్. విన్. పునీత్ ఇప్పుడు నేను ఒక రెసిస్టెన్స్ పెడుతున్నాను పునీత్, సమ్ వాల్యూ R3. ఇప్పుడు విఅవుట్ ఏంది? సేమే సార్, అంటే కరెంట్ సేమ్. ఇప్పుడు కూడా సేమే సార్. ఎందుకు పెట్టారు ఈ R3? అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ పెంచవచ్చు అనుకుంటా. ఆహాహా కాదు, ఇప్పుడే చెప్పంటారా మీరు. ఇక్కడ చూడండి, R3 ఎందుకు పెట్టారు ఇక్కడ? ఇది ఆఫ్సెట్ ని డిక్రీస్ చేయడం. బయాస్ కరెంట్స్ నుంచి వచ్చే ఆఫ్సెట్ వోల్టేజ్ ఉంటుంది కదా పునీత్, ఎస్ సార్, దాన్ని డిక్రీజ్ చేయడం. దాన్ని ఎగ్జాక్ట్లీ అది R1 ప్యారలల్ R2 గా పెట్టేసి ఉంటే పునీత్, ఇది ఇంత వాల్యూ పెడితే Zero ఏమవుతుంది అవుతుంది. పునీత్? ఏమవుతుంది మనకు? విఅవుట్ దేని నుంచి 0 అవుతుంది? బయాస్ కరెంట్స్ నుంచి వచ్చేది ఏమవుతుంది? అది 0 అయిపోతుంది సార్. 0 అయిపోతుంది. దట్ ఈస్ అంటే అదే మీరు అనుకోవచ్చు స్టూడెంట్, సార్ ఈ రెండు ఎందుకు పెట్టారు సార్? ఈ రెండు సేమే కదా, ఇక్కడ R3 ఉంటే ఏంది, లేకపోతే ఏంది? అంతేనా కదా? ఎస్ సార్. సో దట్ ఈస్ ద రీజన్. యు గాట్ మై పాయింట్ ఎస్ సార్, అర్థమైంది సార్. రాకేష్? సార్ రాకేష్ ఇక్కడ చూడు, నేను ఒక ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను. IB1 ఎలా రాస్తున్నాను చూడు రాకేష్. IB ప్లస్ IOS అంటే ఏం చూపించాము? IOS అంటే సబ్స్ట్రాక్షన్ ఇదే కదా. ఎస్ సార్. ఇది IB1 ఎలా రాశానంటే రాకేష్, నువ్వు గమనించావో లేదు, స్టార్టింగ్ ఈ చాప్టర్ అసలు స్టార్ట్ అయ్యే ముందే స్టూడెంట్ ఇలా ఆలోచిస్తాడు, సార్ ఇది కామన్ మోడ్ లా రాసుకున్నారు, ఇక్కడ డిఫరెన్షియల్ లా రాసుకున్నారు, అంతేనా రాకేష్? ఇది ఎస్ సార్. అలానే ఇప్పుడు IB1 ఎలా చూపిస్తున్నాను చూడు రాకేష్. కామన్ మోడ్ పార్ట్ ప్లస్ డిఫరెన్షియల్ పార్ట్ లా చూపిస్తున్నాను, అంతేనా రాకేష్? ఎస్ సార్. రాకేష్ ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే ఈ నోడ్ వోల్టేజ్ ఏమవుద్ది రాకేష్? ఇది -IB2 టైమ్స్ R3 సార్. R3. రాకేష్ R3 R1 ప్యారలల్ R2 అని పక్కన రాసుకున్నాను అనుకో, ఓకే, అంత పెడుతున్నాను ఎస్ సార్. నేను. ఇది కూడా ఏమవుతుంది? -IB2 టైమ్స్ R3 సార్. R3. రాకేష్ ఇందాకే మేము డైరెక్ట్ గా ఒక ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోయాం. ఆ ఎక్స్ప్రెషన్ ఏం తెలుసా? Vout ఆఫ్టర్ డూయింగ్ ద అనాలిసిస్, Vout/R2 ఈక్వల్ టు, ఇందాకే చూడండి, Vout/R2 ఇదే కదా ఎక్స్ప్రెషన్, అది సేమ్ థింగ్, అదే ఇది IB1 IB2. Vout/R2 ఈక్వల్ టు ఏంది? ఇది IB1 వాట్ ఇస్ ఇట్ -IB2 టైమ్స్ R3/R1 ప్యారలల్ R2, అంతేనా కదా ఇది? ఎస్ సార్. IB1 -IB2 టైమ్స్ R3 by what is it? R1 parallel with R2. If R3 is equal to R1 parallel R2, చెప్పండమ్మా, then this is equal to what? IB1 minus IB2. IB2. దీన్నే ఏమంటారు రాకేష్? IOS. సో Vout ఏమైంది రాకేష్ ఇక్కడ? IOS R2 సార్.
ఇందాక జీరో ఎందుకు వచ్చింది రాకేష్? జీరో ఎందుకు వచ్చింది? IB1 ఈక్వల్ టు IB2 తీసుకున్నాం మేము. ఎస్ సార్. లేకపోతే ఇది డిఫరెన్స్ ఉంటే రాకేష్ ఎంత వచ్చింది? iOS. యాక్చువల్లీ మనకు ఈ R3 లేనప్పుడు ఎంత వచ్చింది తెలుసా? IB2 times R. IB times what is it? IB1 times R. సో ఏది ఎక్కువ రాకేష్? R3 పెట్టడం వల్ల తగ్గిందా లేదా? ఎస్ సార్. తగ్గింది సార్. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ దిస్ థింగ్. సో డెఫినెట్లీ దిస్ హ్యాస్ రెడ్యూస్డ్, అంతేనా? Is this okay now? ఎస్ సార్. Next is నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే లైక్ ఇంటిగ్రేటర్స్ డిఫరెన్షియేటర్స్ అది మాట్లాడతాం నెక్స్ట్ క్లాస్లో. అది చూద్దాం. అది ఇంటిగ్రేటర్ అంటే ఆప్యామ్ యూస్ చేసి హౌ డూ యూ రియలైజ్ ఇంటిగ్రేటర్, హౌ డూ యూ రియలైజ్ వాట్ డిఫరెన్షియేటర్, దట్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఐఎమ్ స్టాపింగ్ ఇట్ హియర్. ఓకే, సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తారా మీరు? ఇక్కడ ఏంది ఆ స్టేట్మెంట్ చెప్తారా? ఫర్ R3 ఈక్వల్ టు R1 parallel R2. Here Vout is what? Is reduced by placing a resistor R3 that is equal to what? R1 parallel R2. What is it? Non-inverting terminal. Here Vout due to bias currents is reduced by placing, what is it? A resistor R3 that is equal to R1 parallel R2 in series with a non-inverting terminal. That is IOS times R2 is less than IB1 times R2. Is this okay, Rakesh? Antana? Yes sir. Far less. That's it for today. Next class we'll discuss differentiators and integrators. సో ఈ డిఫరెన్షియేటర్ ఇంటిగ్రేటర్ కంటే ముందు ఆఫ్సెట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇదే రీజన్. దిస్ ఇస్ ద రీజన్ వై. అంటే ఇంటిగ్రేటర్స్ లో కూడా ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది ఇట్ విల్ హ్యావ్ సమ్ మేజర్ రోల్ బేసికల్లీ. దట్స్ వాట్ హియర్. Puneet, I am sending this to you. You please. Okay sir.